జూన్ 17వ తేదీ ఎంతో శక్తివంతమైన ఏకాదశి. కన్యా రాశి వారికి 1 కాదు 2 కాదు ఏకంగా 10 ఏళ్ల పాటు ఊహించని మార్పులు, ఊహించని రాజయోగం పట్టబోతూ ఉందండి. కన్యా రాశికి సంబంధించినటువంటి వారికి 10 ఏళ్ల పాటు ఎటువంటి అదృష్టం పట్టబోతోంది, వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, జూన్ 17వ తేదీ ఎంతో శక్తివంతమైనటువంటి ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏ విధంగా ఉంటాయి అనే విషయాలన్నింటి గురించి కూడా మనం అయితే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కన్యా రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఉత్తర ఫాల్గుని 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందుతారు. కన్యా రాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యా రాశి 6వది. ఈ రాశిని స్త్రీ రాశి అని, శుభరాశి అని, ద్విస్వభావ రాశి అని జ్యోతిష శాస్త్రం అయితే చెబుతోంది. ఈ రాశి వారు మృదు మధురంగా మాట్లాడతారు. ఎటువంటి విషయాల్లోనైనా సరే లోతుగా పరిశీలించిన తరువాత నిర్ణయానికి వస్తారు. తమ యొక్క అభిప్రాయాలను తరచుగా వీరు మార్చుకుంటూ ఉంటారు. విభిన్నమైనటువంటి అంశాలను పరికిస్తూ ఉంటారు. ఈ కన్యా రాశి వారికి 1 కాదు 2 కాదు ఏకంగా 10 ఏళ్ల పాటుగా వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది, అసలు వీరికి ఎటువంటి ఊహించని పరిణామాలు వీరి జీవితంలో చోటు చేసుకుంటే కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. పట్టుదలతో ముందుకు సాగినట్లయితే అనుకున్నది మీరు అనుకున్నట్లుగా సాధిస్తారు. కొందరి ప్రవర్తన మీకు మనసుకు చిరాకు పరుస్తుందండి. అకారణ కలహ సూచన అయితే మీ జీవితంలో కనబడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన మానవద్దు. ఇష్టదైవ సందర్శనం మీకు శుభప్రదమైన ఫలితాలను కలిగిస్తుంది. శుభప్రదమైన యోగాలు ఉన్నాయండి. మీ రంగాల్లో గుర్తింపు మీకు లభిస్తుంది. ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు. వ్యాపారులకు శుభకాలం అయితే కనిపిస్తోంది. ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా కలిసి వస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా మీరు కాలాన్ని గడుపుతారు. ఒక వార్త మీకు చాలా మనోబలాన్ని పెంచనుంది. విమర్శకుల మాటలను అసలు పట్టించుకోవద్దండి. అనవసర విషయాలను అతిగా ఆలోచించవద్దండి. ఒత్తిడిని దరిచేరనియ్యకండి. నవగ్రహాల్లో రవి శ్లోకం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం అయితే కనబడుతోంది. అసలు ఈ కన్యా రాశి వారి జీవితంలో కలగబోయే పెను మార్పులు ఏమిటి, కన్యా రాశి వారికి ఏ విధంగా ఈ సమయంలో ఉండబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా శ్రీక్రోధనామ సంవత్సరంలో కన్యా రాశి వారికి కొన్ని విషయాల్లో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. కాకపోతే వీరికి 10 ఏళ్ల పాటుగా తిరుగులేని అదృష్టం పడుతుంది. ఈ కన్యా రాశి వారికి గ్రహాల సంచారం కారణంగా 6వ స్థానంలో శనిదేవుడు రవాణా చేయనున్నాడు. రాహు 7వ స్థానంలో, కేతు 1వ స్థానం నుండి సంచారం చేయడం వలన కన్యా రాశి వారికి ఈ సమయంలో శుభ ఫలితాలు కలిగే సూచనలు ఉన్నాయి. అయితే అన్ని విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్త అయితే వహించాలి. శ్రీ క్రోధనామ సంవత్సరంలో ఆర్థిక పరంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీ ఆదాయానికి తగిన ఖర్చులు కూడా కనిపిస్తున్నాయి కనుక ఆర్థికపరమైన విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. గ్రహాల మార్పు కారణంగా ఆర్థికపరమైన విషయాల్లో ఒడిదుడుకులు ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఈ సమయంలో తెలివిగా ఖర్చులు చేయాల్సి ఉంటుంది. ముఖ్యమైనటువంటి ఖర్చులకు ప్రాధాన్యత ఇవ్వడం, పెట్టుబడులను నివారించడం వలన మంచి ఫలితాలు అనేవి మీరు చూడగలుగుతారు. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి కుటుంబ విషయాల్లో చూసుకున్నట్లయితే మీ యొక్క కుటుంబ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదురవుతాయి. ఈ కాలంలో మీరు పరిస్థితులకు అనుగుణంగా కుటుంబ సభ్యులతో సామరస్యాన్ని కొనసాగించాలి. ఇతరులకు సేవ చేసే అవకాశాన్ని పొందుతారు. మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి విభిన్నమైనటువంటి అవకాశాలను పొందుతారు. కొన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనేందుకు పరస్పరం సహకరించుకోవాల్సి ఉంటుంది. విద్యాపరంగా చూసుకున్నట్లయితే వీరికి విద్యాపరంగా సానుకూల ఫలితాలు పొందుతారు. మీరు చేసే అధ్యయనం నుండి అద్భుతమైన ప్రగతిని సాధిస్తారు. మీకు ఆసక్తి ఉన్నటువంటి రంగంలో ఉన్నత విద్య లేదా పరిశోధనలు అభ్యసించే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీరు కొత్త కోర్సులు లేదా శిక్షణా కార్యక్రమాల్లో నైపుణ్యాలను పెంచుకునేందుకు మీరు పూర్తిగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశి వారికి కెరియర్ పరంగా సానుకూల ఫలితాలను పొందే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో మీరు పనిలో రాణించేందుకు, కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు, నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త అవకాశాలను పొందుతారు. ఈ కాలంలో ఇతరులకు సేవ చేయడానికి అవకాశం వస్తే దానిని సద్వినియోగం చేసుకోవాలి. ఉద్యోగులకు కార్యాలయంలో సానుకూల ఫలితాలు వచ్చే అవకాశాలు కలవండి. ఈ కాలంలో కొత్త బాధ్యతలను స్వీకరించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది. పెట్టుబడుల నిర్వహణలో క్రమశిక్షణ శ్రద్ధతో వ్యవహరించాలి. కఠోర శ్రమ, ఏకాగ్రత,
పట్టుదలతో కెరియర్ లక్ష్యాలను సాధించి తదుపరి విజయాల స్థాయిని చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఈ సమయంలో కొన్ని సానుకూల ఫలితాలు పొందుతారు. ఈ కాలంలో మీకు ఆరోగ్యకరమైన జీవన శైలి, ఆహారం, వ్యాయామ దినచర్యను అనుసరించాలి. మీ యొక్క శారీరక మానసిక ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. కొంత ఒత్తిడి, ఆందోళన కారణంగా ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు మీకు ఎదురవుతాయి. మీ యొక్క మానసిక ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మేలు. ఈ రాశి వారికి వివాహ జీవితంలో కొన్ని సవాళ్లు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయి. ఈ కాలంలో భాగస్వామ్యులతో కొన్ని విభేదాలు లేదా అపార్థాలను ఎదుర్కొంటారు. అవివాహితులకు వివాహం చేసుకునే ప్రణాళిక ఆలస్యం కావచ్చు, లేదంటే మీ యొక్క వివాహానికి అంతరాయం కూడా కలిగి ఉండవచ్చు. మరొక వైపు వివాహితులు తమ యొక్క భాగస్వామితో బలమైన భావోద్వేగమైనటువంటి సంబంధాలను మీరు కలిగి ఉంటారు. మంచి అవకాశాలు కూడా ఏర్పరచుకోవడానికి కలుగుతాయండి. అవివాహితులకు వివాహం విషయంలో తొందరపడి నిర్ణయాలు అనేవి అసలు తీసుకోరాదు. ఈ రాశి వారి ఏడాదిలో ప్రతి గురువారం రోజున ఉపవాస దీక్షను ఆచరించాలి. గురువారం రోజున పసుపు రంగు వస్తువులు లేదా శనగపిండి లడ్డూలను దానం చేస్తే మీకు మేలు జరుగుతుంది. మీకు గణేశుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తే మేలు జరుగుతుంది. మీ శక్తి సామర్థ్యం మేరకు పేదలకు సహాయాన్ని చేయండి. దుర్గాదేవిని పూజించి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి అష్టకం పఠిస్తే మీకు అంతా కూడా మేలు కలుగుతుంది. చూసారు కదండి, కన్యా రాశి వారి గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు, వీరు చేయాల్సినటువంటి జాతక పరంగా ఉన్నటువంటి పరిహారాలు కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం. ఈ రాశి వారికి ఈ సమస్యలు సృష్టించి పరిష్కరించే స్నేహిత వర్గము వీరి వెంట ఉంటుంది. ఇతరుల నేర ప్రవృత్తిని చక్కగా గుర్తించగలిగిన నేర్పు ఉన్న దానిని రుజువు చేసే ప్రయత్నము చేయలేరు. రచయితగా, లేఖకునిగా వీరు రాణిస్తారు. పత్రికా రంగంలో రాణించగలుగుతారు. అకౌంటు, ఆర్థిక లెక్కలకు సంబంధించిన వృత్తి ఉద్యోగాలలో నైపుణ్యమును కలిగి ఉంటారు. ప్రభుత్వ, ప్రైవేట్ రంగానికి సంబంధించిన వీరు స్కీములను చక్కగా వినియోగించుకోగలిగిన నేర్పరులు. ప్రభుత్వ రంగంలో ఉన్న లోపాలు ఇబ్బందులను కలిగిస్తాయి. ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి పరిస్థితులు అనుకూలిస్తే వీరి జీవితంలో బాగా రాణించి 10 మందికి సహాయపడగలుగుతారు. అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుత్సాహపడుట, కార్యరంగం నుండి విరమించుట, చిక్కులు కలుగునని భయము కూడా వీరికి అధికంగానే కనిపిస్తూ ఉన్నాయండి. కన్యా రాశి వారికి అదృష్ట సంఖ్యలు 2, 3, 5 మరియు 6. ఈ రాశి వారిపైన బుధగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరికి బుధవారం కలిసి వచ్చే రోజుగా ఉంటుంది. దీనితో పాటుగా శుక్రవారం కూడా అదృష్ట రోజు అయితే మంగళవారం మాత్రం అశుభ దినం. ఒక శుభతిథి ఉన్న బుధవారం రోజున మట్టి కుండను నది, సరస్సు, కాలువ లేదా సముద్రంలో మూతతో సహా నిమజ్జనం చేయండి. ఇలా చేయడం వలన మీ దురదృష్టం తొలగిపోతుంది. శనీశ్వరుని క్రమం తప్పకుండా ఆరాధించండి. శనిదేవునికి సంబంధించిన పరిహారాలను చేపట్టండి. ఇలా చేయడం వలన మీరు చాలా సమస్యలు మరియు ఇబ్బందుల నుండి విముక్తి పొందుతారు. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి మనం ముఖ్యమైన విషయాలు తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.